ఈ నంబరు సపోజ్ ఒక పేరుకి 19వ నెంబర్ ఉందనుకుందాం, వాడు పైకి వెళ్తూ ఉంటాడు. ఇంకో పేరుకి 18వ నెంబర్ ఉందనుకుందాం, వీడు పైకి వస్తూ వస్తూ ఢమాల్మని ఓఆర్ఆర్ రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది. మరి నిన్నటిదా పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరేగా, యాక్సిడెంట్ అయ్యే ముందు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరేగా, బాగా మంచి చదువు, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరు. మరి ఫ్లైట్ ఎక్కిందాక సౌందర్య గారు కూడా పెద్ద హీరోయినేగా, ఫ్లైట్ ఎక్కారు దిగల, అంతేనా? శ్రీదేవి గారు కూడా దుబాయ్ వెళ్ళారు రాలా, అంతేగా? అప్పుడు దాకా గ్రేట్ పీపులే కదా, ఇప్పటికీ గ్రేట్ పీపులే, నేను కానలా. కానీ అలా సడన్ డిస్టర్బెన్సెస్, పేరు బలం అంటారు దాన్నే. పేరు బలంగా ఉంటే పేరులో పాజిటివ్ లేకపోయినా పర్లేదు, నెగిటివ్ ఉండకూడదంట. మీరు పరిగెత్తకపోయినా పర్లా, జ్వరం లేకుండా ఉంటే బెస్టే కదా. చిన్నగా నడుచుకుంటానో పాక్కుంటానో మీ పనులు మీరు చేసుకుంటారు. అదే జ్వరం ఉంటే అసలు నువ్వు కదలలేవు కదా. అందుకొని పేరు బాగా పెట్టుకోవాలి, మన పేరే కదా, మన పిల్లల పేరే కదా అని చెప్పి. మళ్ళీ ఇంకో పాయింట్ అమ్మ, మన పిల్లలు అంటే వందల మంది ఉండరమ్మా, మనలాగా డిగ్రీలు లాగా ఉండరమ్మా. 1వ క్లాసు 10th క్లాసు ఇంటర్ డిగ్రీ పీజీ ఎంఎస్ లాగా ఇన్ని ఉండవమ్మా. నువ్వు లైఫ్ సెటిల్ అవ్వాలంటే ఇన్ని చదవాలా, ఉద్యోగం 60 ఏళ్ళు చేయాలా,